నమస్తే సిటీ కేబుల్ హాత్వే న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఎల్కలపల్లి ఎంపీపీఎస్ పాఠశాలలో పేరెంట్స్ టీచర్ సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ 100% పిల్లలకు అర్థమయ్యే విధంగా బోధన చేయాలని ఆదేశం. బకాయి పడ్డ 52,000 కోట్ల రూపాయలు ఇవ్వాలని చలో హైదరాబాద్ విద్యుత్ సౌదా వద్ద నిరసనకు కార్మిక వర్గం తరలిరండి. సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి పిలుపు. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న న్యాయమైన సమ్మెకు మాల సంఘం సంపూర్ణ మద్దతు. పీసీ ఘోష్ నివేదిక చెల్లదని హైకోర్టు తీర్పుతోనైనా చిల్లర మాటలు మానుకోవాలి. హితవు పలికిన రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్. వంద శాతం పిల్లలకు అర్థమయ్యే విధంగా బోధన చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. పాలకుర్తి మండలం ఎల్కలపల్లి గ్రామంలోని ఎంపీపీఎస్ పాఠశాలలో నిర్వహించిన పేరెంట్స్ టీచర్ సమావేశంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొన్నారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్ నిర్మాణంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని తెలిపారు. ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థికి 100% అర్థమయ్యే విధంగా పాఠాలు బోధించాలని, దేశ రాష్ట్ర స్థాయిలో ఎక్కడైనా పోటీలో ముందుండేలా విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. Peddapalli District Collector Sri Koya Sriharsha Sir and DO Madam, MBO Madam, Complex Headmaster Sir and Headmaster my teachers. It is my privilege to propose the thanks on behalf of our school. First and foremost, we extend deepest gratitude to our esteemed Collector Sir, Collector Sriharsha Sir, for giving 3 kilowatt solar panel, library racks, playwork material, playthings, shed goddesses Saraswati Mata. Sir, your presence here is a huge motivation for us. We are particularly grateful. I am studying in first class. తకదినతో చప్పుడు చేసే తబలా, తర్కిటతో తాళం వేసే తబలా, డమ్ 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 అంటూ దరువులు వేసే తబలా, ఆటకు తబలా పాటకు తబలా, దేవుని గుడిలో భజనకు తబలా, రంగు రంగుల ఉంగారం రత్నాల ఉంగారం, ఎముడాల జాతరలో దొరికేటి ఉంగారం, మా దోస్తులందరికీ నచ్చిన ఉంగారం, చూపుడు వేలు మీద చుక్క సుంటి ఉంగరం, ఎర్రెర్ర ఉంగరం, ఎములాడ ఉంగరం. కేర్ టేకింగ్ ఎడ్యుకేషన్ ప్రతిదీ కూడా డే బై డే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, కానీ బ్యాక్ అనేది కనబడలేదు. వాళ్ళు ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఇదే స్కూల్లో చదువుతున్నారు. ఐఎమ్ సో ప్రౌడ్ టు బీ హియర్ సార్. మీరు చేసిన కోఆపరేషన్, ఎస్టాబ్లిష్మెంట్, ఇంకా మీ సపోర్ట్ మాకు మా ఊరికి ఉండాలని కోరుకుంటున్నాను సార్. ఆహ్వానాన్ని మన్నించి మన స్టేజ్కి వచ్చినందుకు మన కలెక్టర్ కోయ శ్రీహర్ష సార్కి ధన్యవాదాలు. మా పాప ఫస్ట్ క్లాస్ నుంచి ఇక్కడనే చదువుతుంది. ఇప్పుడు మొన్న మండల్ లెవెల్కి సెలెక్ట్ అయ్యి సెకండ్ ప్రైజ్ వచ్చింది ఇంగ్లీష్ కాంపిటీషన్లో. ఎడ్యుకేషన్ కానీ సార్ వాళ్ళ కేర్ టేకింగ్ కానీ చాలా బాగుంది. మా సైడ్ నుంచి పేరెంట్స్ అందరి నుంచి ఆపర్చునిటీ అనుకుంటున్నాం. వీళ్ళకి ఫస్ట్ నుంచి 7th వరకు ఇప్పుడు ఉంది, 10th క్లాస్ వరకు ఉండాలనేది మా అభిప్రాయం. ఎందుకంటే ఇక్కడ అలవాటు అయ్యి మళ్ళీ నెక్స్ట్ స్కూల్స్కి వెళ్ళాలి అంటే వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు, మేము కూడా పేరెంట్స్కి ఇబ్బంది పడుతున్నాం. కొంచెం ఈ విషయాన్ని కొంచెం మంచిగా గుర్తుంచుకోండి సార్. కొంచెం మీ దృష్టిలో ఉంచుకొని మాకు కొంచెం హెల్ప్ చేయండి మా కిడ్స్కి. ఇప్పటివరకు అయితే చాలా బాగుంది, మా కిడ్స్కి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, అన్నీ బాగుంది సార్. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు సార్.
థ్యాంక్ యూ అమ్మా. నేను మా జీసీడీఓ గారి తర్వాత లేకపోతే డిఓ గారితో చెప్తా ఉన్నాను అండ్ నేను అటెండ్ అవ్వాలి ఒక పేరెంట్ మీటింగ్ అని. ఐ థింక్ లాస్ట్ 2 ఏదో మీటింగో ఏదో పని తనకు కూడా ఇది మనం అరేంజ్ చేయడం జరిగిందనమాట. సో ఇది ఈజీ పార్ట్ అనమాట. అంటే బిల్డింగ్ కట్టడం ఈజీ ఎందుకంటే డబ్బులు ఇస్తే కాంట్రాక్టర్ కడతారు, పని అయిపోయింది అన్నట్టు. బట్ స్కూల్లో వచ్చిన పిల్లలకి 70 మందికో 50 మందికో ఎంతమందికి ఏం చెప్తాము, చెప్పింది వాళ్ళ మైండ్లోకి ఎట్లా వెళ్ళిద్ది, రెగ్యులర్గా యాబ్సెంటీస్ని ఎట్లా ఆపుతాము, వచ్చిన వాళ్ళకి ఏం చెప్తాము, తర్వాత చెప్పింది మళ్ళీ వాళ్ళు వింటున్నారా లేదా, లేకపోతే రెగ్యులర్ టెస్ట్ పెడుతున్నారా లేదా, సాయంత్రం ఇంటికి వెళ్ళాక ఏం చదువుతున్నారు అనేది అది టఫ్ పార్ట్ అనమాట. ఇక్కడ చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ అందరూ టీచర్స్ ఓనప్ చేసుకొని మా పిల్లలు అన్నట్టు ఓనప్ చేసుకొని చేస్తున్నారు. జనరల్లీ నేను ఎక్కడ పేరెంట్ టీచర్ మీటింగ్కి వెళ్ళినా కానీ పేరెంట్స్తో ఏమడుగుతామంటే మీరు సాయంత్రం పిల్లలు ఇంటికి వెళ్ళాక ఒక 1 అవర్ కూర్చోబెట్టి చదివించండి అంటాను అనమాట. అది నేను ఏ స్కూల్కి వెళ్ళినా చెప్తాను అనమాట. ఎందుకంటే మీరు ఇంట్లో ఒక గంట సేపు కూర్చోబెట్టి చదివించారంటే ఆటోమేటిక్గా చేంజ్ వచ్చింది. పిల్లల్లో కూడా స్కూల్లో చెప్పింది ఇంటి దగ్గర కూడా చేస్తారు కాబట్టి కొంత మార్పు వచ్చింది అనమాట. స్కూల్ హెచ్ఎం కానీ లేకపోతే టీచర్స్ చేస్తున్నారు. సో సంతోషం అండి. సో మొత్తం ఆల్మోస్ట్ 6 దాకా ఇక్కడే ఉంటున్నారు, 6-7 దాకా ఉంటున్నారంటే రియలీ అప్రిషియేట్ అనమాట. అండ్ రామగుండం నగరానికి ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చేందుకు ఎమ్మెల్యే, కార్పొరేటర్లు, అధికారులు చేస్తున్న ప్రయత్నానికి ప్రజలు సహకారం అందించాలని మేయర్ మహంకాళి స్వామి అన్నారు. వార్డు సందర్శనలో భాగంగా గురువారం 38వ డివిజన్ మల్లికార్జున నగర్లో డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, స్థానిక కార్పొరేటర్ నెలకంటి రాముతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరాన్ని నవనిర్మాణం చేస్తూ సుందరంగా తీర్చిదిద్దడానికి ఎమ్మెల్యే చేస్తున్న కృషికి తోడు అందరం స్వచ్ఛందంగా భాగస్వాములై స్వచ్ఛ రామగుండంగా మార్చుకుందామని అన్నారు. ఈ రోజు ప్రజలకు ఏం కావాలో తెలుసుకోమని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారు రాజ్ ఠాకూర్ గారి సూచన మేరకు ప్రతిరోజు ఉదయం 6 గంటలకే వచ్చి దాదాపుగా మున్సిపల్లో ఉన్న ఆల్ సెక్షన్స్, వాటర్ సప్లై, ఎలక్ట్రికల్ సెక్షన్, ఇంజనీరింగ్ సెక్షన్, టౌన్ ప్లానింగ్ సెక్షన్, ప్రతి అధికారి కూడా ప్రతిరోజు ఉదయం దాదాపుగా 4 గంటలు ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యలు తెలుసుకోవడం జరుగుతూ ఉన్నది. దానిలో భాగంగా ఏదైతే 38వ డివిజన్లో ఈరోజు సోదరుడు నెలకంటి రామ్ గారి ఆధ్వర్యంలో దాదాపుగా మేజర్ నాలా ఏదైతే ఉన్నదో ఆ నాలా అంతా కూడా ఈరోజు క్లీన్ చేయడం జరుగుతూ ఉన్నది. గత 10-15 సంవత్సరాల నుండి ఒక్కరోజు కూడా ఆ నాలాలో ఒక్క మిషన్ దించి ఒక్కరోజు కూడా పనిచేసిన సందర్భాలు లేవు. గత పాలకులు కావచ్చు, గత కాంట్రాక్టర్లు కావచ్చు, దాదాపుగా ఇప్పటికే ఈ 10-15 సంవత్సరాలలో ఒక 10 కోట్ల రూపాయలు సిల్టు తీస్తామని చెప్పేసి కేవలం సిల్టు కోసం టెండర్లు కాల్ఫర్ చేసి డబ్బులు దండుకొని వెళ్ళిపోయిన పరిస్థితులు. దీనికి అంతటికి కారణం అప్పుడున్న పొలిటికల్ లీడర్స్. ఏదైతే రాజకీయ నాయకులు తమ స్వార్థ రాజకీయ కోసం డబ్బులు సంపాదించుకోవడం కోసం ఈరోజు టెండర్లు పెట్టేసి కోట్ల రూపాయలు దండుకున్నారు. కానీ గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వచ్చిన తర్వాత ఇక్కడ ప్రతిదీ కూడా ట్రాన్స్పరెన్సీగా ఉండాలి, ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా కరప్షన్ జరగద్దు అని చెప్పేసి వారి ఏదైతే సూచన చేసినారో దాని ప్రకారం ఈరోజు ఈ కోట్ల రూపాయల టెండర్లు కాల్ఫర్ చేయకుండా కేవలం మున్సిపాలిటీకి సంబంధించిన మెషినరీ, మున్సిపాలిటీకి సంబంధించిన మ్యాన్ పవర్ ఉపయోగించి ఈరోజు అధికారులందరూ కూడా ఒక చిత్తశుద్ధితోటి ఖచ్చితంగా మేము ఈ గ్రామంలో 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో పనిచేస్తాం. ఆ పనిచేసిన సమయంలో కూడా మేము ఆ ప్రాంతంలో బ్రహ్మాండంగా అభివృద్ధిలో మేము భాగస్వాములమైనాం. అప్పుడున్న మేయర్ కావచ్చు, అప్పుడున్న ఎమ్మెల్యే గారితో కావచ్చు, అప్పుడున్న కార్పొరేటర్లు అందరితోటి మమేకమై ఆ ప్రాంతంలో మేము బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినాము. భవిష్యత్తులో ఇంకా కొత్తగా పనులు నేర్చుకోవచ్చాలనే ఆలోచనతోటి ఈ రోజున్న ప్రతి అధికారి కూడా పనిచేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే చాలామంది అధికారులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, 2 సంవత్సరాలు పనిచేసి మాకెందుకులే ఈ ఊరు కోసం అని అనుకుంటారు. కానీ ఈరోజు అధికారులందరూ కూడా ఒక చిత్తశుద్ధితోటి ఖచ్చితంగా ఈ ప్రాంతంలో పనిచేసినప్పుడు మనం ఆ ప్రాంత ప్రజలకు సేవ చేయవలసిన అవసరం మన మీద ఉన్నది, బాధ్యత మన మీద ఉన్నది అనేది. బహిరంగ మద్యపాన నిషేధం ఇది తరచుగా పోలీస్ శాఖ నుంచి వెలువడే హెచ్చరిక. కానీ ఇది కేవలం కాగితాలకే పరిమితమని చెప్పాలి. ఎందుకంటే గోదావరి కనిలో ఎక్కడ చూసినా బహిరంగంగా మద్యం సేవించడం సాధారణంగా మారింది. మద్యం షాపుల నుంచి నెల మామూలు తీసుకుంటున్న ఎక్సైజ్, సివిల్ పోలీసులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించడం పట్ల స్థానికులు ఆరోపణలు గుర్తిస్తున్నారు. నెలాఖరుకు మామూలు వస్తే సరి అనుకోని లైట్ తీసుకుంటున్నట్లు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా గోదావరి కని ప్రధాన కూరగాయల మార్కెట్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా మద్యం సిట్టింగులే రాజమేలుతున్నాయి. ఇక్కడే కాకుండా నగరంలోని పలు మద్యం దుకాణాల వద్ద బహిరంగంగా మద్యం సిట్టింగులు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి.
నెల నెల వచ్చే మామూళ్లకు తలొగ్గి పోలీసులు కూడా ఇలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించి రోడ్ల పక్కన బహిరంగంగా మద్యం సేవించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎయిర్ కూలర్స్ ఏర్పాటు చేయాలని ఓసీపీ 5 గని మేనేజర్ అనిల్ గాబాలేకు వినతి పత్రం అందజేసిన ఓసీపీ 5 ఉద్యోగులు మార్చి 1వ తేదీన ఏర్పాటు చేయాల్సిన కూలర్లు 2 నెలలు గడిచినప్పటికీ ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. కోల్ బెల్ట్ ప్రాంతంలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటిన నేపథ్యంలో ఎండవేడికి కార్మికులు అనారోగ్యానికి గురవుతున్నందున వెంటనే కూలర్లు ఏర్పాటు చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. ఇంకా ఈ నిరసన కార్యక్రమంలో వైసీపీ 5 ఫిట్ సెక్రటరీ గుర్రం ప్రభుదాస్ మరియు ఉద్యోగులు అధిక సంఖ్యలో తదితరులు పాల్గొన్నారు. రూములలో కూలర్లు వెంటనే కార్మికుల ఐక్యత మేనేజ్మెంట్ వంటి వైఖరి కూలర్లు వెంటనే కాంట్రాక్ట్ తీసుకున్నాడు పెట్టకపోగా మొత్తం ఉన్న కూలర్లు కూడా పాతవి పట్టకపోయాడు. మనం మేనేజ్మెంట్ ద్వారా ఎన్ని రోజుల నుంచి చెప్తా అంటే కూడా వాళ్ళు కూడా ప్రయత్నం చేసినా కూడా వాడు పెడతలేడు. ఈ ఎండలు 45 డిగ్రీలు దాటిపోతాయి. ఈ వేసవి తాపానికి తట్టుకోవడం కష్టంగా ఉన్నది కాబట్టి మనకు గడువు ఉన్న 2 రోజుల లోపు పెట్టకపోతే ఈ ఆందోళన తీవ్రంగా చేస్తామని అందరి ఓసీపై కార్మికుల తరఫున మేనేజ్మెంట్కు మేము మెమోరాండం ఇస్తాను. కాంట్రాక్టర్తో మాకు పని లేదు, మాకు యాజమాన్యంతో పని. కాబట్టి యాజమాన్యం అతి తొందరగా వారిని బెదిరిస్తారా మీరు ఏం చేస్తారో మాకు తెలియదు, కానీ మాకు మాత్రం కూలర్లు అరేంజ్ చేయాలని ఈ సందర్భంగా ఓసీపై కార్మికుల తరఫున గౌరవ మేనేజర్ గారికి వినతి పత్రం. నర్సంపేట డిపోలో ఆర్టీసీ డ్రైవర్ నిప్పంటించుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడడం తీవ్ర కలకలం రేపింది. తమ డిమాండ్ల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న మనస్తాపంతో డ్రైవర్ శంకర్ గౌడ్ పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నట్లు తెలుస్తోంది. తోటి సిబ్బంది వెంటనే మంటలు ఆర్పి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. దీంతో కార్మికులు డిపో ఎదుట ఆందోళనకు దిగి తక్షణమే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గోదావరికని టీబీజీకేఎస్ కార్యాలయంలో గురువారం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శోభమ్మల పెళ్లి రోజు వేడుకలు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ హాజరై కేసీఆర్ శోభమ్మల పెళ్లి రోజు కేక్ ను కట్ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు బొడ్డు రవీందర్ తో కలిసి మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడానికి జన్మించిన కారణ జన్ముడు కేసీఆర్ అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడి రాష్ట్రాన్ని సాధించిన మహానేత కేసీఆర్ శోభమ్మలు 2 నూరేళ్ల ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకున్నారు. గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ గారు శోభమ్మల పెళ్లి రోజు సందర్భంగా ఈరోజు రామగుండం నియోజకవర్గం మన బీఆర్ఎస్ పార్టీలో కోరుకంటి చంద్ర గారి నాయకత్వంలో ఈరోజు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని తెలంగాణ రాష్ట్ర ప్రజల అందరి దీవెనలతో ఆ ముక్కోటి దేవతల దీవెనలతో వారు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని తెలంగాణ ప్రజలకు ఒక పెద్ద దిక్కుగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ వారికి మరి ఒక్కసారి మా తరఫున మా పార్టీ తరఫున పెద్దపల్లి జిల్లా పార్టీ తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను పరిష్కారం చేయడం కోసమే జన్మించినటువంటి కారణ జన్ముడు, మన కోసం జన్మించినటువంటి మహానాయకుడు కేసీఆర్ గారు శోభమ్మల వివాహ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరి
సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకునేటువంటి పుణ్య దంపతులు ఈరోజు వివాహ దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నటువంటి శుభ సందర్భం వేళ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరి దీవెనలతో ఆశీస్సులతో వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఇదే విధంగా ఈ యొక్క ప్రజలను అందరినీ రక్షించేటువంటి విధంగా తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించేటువంటి విధంగా ఆ దేవుడు వారిని దీవించాలని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఈరోజు వివాహ దినోత్సవ శుభాకాంక్షలు గౌరవనీయులు కేసీఆర్ గారికి శోభమ్మలకు ఈ సందర్భంగా రామగుండం నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులము ఉద్యమకారులము ప్రజాప్రతినిధులము అందరం కూడా సంపూర్ణంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వం విద్యుత్ సంస్థలు సింగరేణి సంస్థకు బకాయి పడ్డ 52,000 కోట్ల రూపాయలు ఇవ్వాలని చలో హైదరాబాద్ విద్యుత్ సౌదా వద్ద నిరసనకు కార్మిక వర్గం తరలిరండని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి పిలుపునిచ్చారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం సింగరేణి సంస్థకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకపోవడం కారణంగా సంస్థ అగాధంలోకి నెట్టివేయబడిందని అన్నారు. కార్మికులకు జీతాలను చెల్లించడానికి కూడా అప్పు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. గత ప్రభుత్వం 29,000 కోట్ల బకాయిలు చేసి వెళ్తే ఈ ప్రభుత్వం 2.5 ఏళ్లలోనే 22,000 కోట్ల బకాయిలు చేసిందని ఆరోపించారు. కాబట్టి మనం ఏం చేసినామంటే కారుణ్యం పెట్టి దాన్ని కేసీఆర్ ప్రభుత్వం 29,000 కోట్లు అప్పు చేస్తే ఇలా రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాలను 22,000 కోట్ల అప్పు రుణపడ్డాడు. మరి సింగరేణి సంస్థ ఎట్లా నవ్వాలంటున్నాం మేము. ఇంకా గొప్పతనం ఏంటంటే మా డబ్బులు మాకు ఇవ్వకపోగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే విద్యుత్ కొంటే నెలకి ఒక్కటికి 42 కోట్ల రూపాయలు కరెంటు బిల్లు కట్టమంటున్నారు. మా కరెంటు తీసుకుంటారు, గవర్నమెంట్ ద్వారా కరెంటు తీసుకుంటే 42 కోట్లు కడుతున్నాం. ఎంత సిగ్గు చెట్టో. ఇలా మనం సిగ్గుపడల కార్మిక సంఘాలు యాజమాన్యం ప్రభుత్వం అన్నారు. ఏ పని చేద్దామన్నా లేదు. సింగరేణి ఏం చేయాలనుకుంటానో మాకు అర్థమవుతుంది. మీరే కాంట్రాక్టర్గా మారుతా ఉన్నారు. ఏ రాజకీయ పార్టీ అధికారులకుంటే ఆ రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులు ఓబీల కాంట్రాక్టర్లు బొగ్గు బయలు పట్టడం అంటే ఈ సంస్థ లాభాలు ఇచ్చిన సంస్థని నష్టాలకు దిగదార్చి నష్టాలనే పేరుతో కేంద్ర ప్రభుత్వంతో చేతులు కలుపుతానని కూడా మేము ఆరోపిస్తున్నాం. లేకపోతే కోడ్లను వ్యతిరేకించాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం నరేంద్ర మోడీ ఇచ్చిన కోడ్లను ఎందుకు అమలుకు సిద్ధపడతా ఉంది? ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు, అది కేరళ కావచ్చు, బెంగాల్ కావచ్చు, తమిళనాడు ప్రభుత్వాలు నరేంద్ర మోడీ ఇచ్చిన కోడ్లని మేము అమలు చేయమని చెప్పి తీర్మానించి పంపితే రేవంత్ రెడ్డి గారు ఎందుకు పంపుతలేడు అంటే ప్రభుత్వ రంగ సంస్థల్ని, కార్మికుల్ని, హక్కుల్ని తీసేయడంలో మీరు బీజేపీతో కలిసి పనిచేస్తుందా అని చెప్పి మేము ఆరోపిస్తున్నాం. అందుకనే ఈ డబ్బులని సమకూర్చడం కోసం, ఈ సింగరేణిలో కార్మిక సంఘాలను ఐక్యం చేయడం కోసం, కదలడం కోసం యాజమాన్యం బొగ్గు ధర తక్కువ రేటుకి ఇచ్చిన బొగ్గు సరఫరాని జెన్కోకు ట్రాన్స్పోర్ట్ నిలుపుదల చేయడం కోసం, రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిపేయడం కోసం సింగరేణి కాల్స్ ఎంప్లాయీస్ యూనియన్ ఒక ఉద్యమంగా రేపు 28వ తారీఖు నాడు చెలో విద్యుత్ సౌదాన్ని చేపట్టినాం. పెద్ద మొత్తంలో కార్మికులందరూ కదలండి, బాయికి ఒక బండి హైదరాబాద్కు రండి అనే నినాదంతో ఈ పిలుపునిచ్చినాం. ఎంతమంది వస్తే అంతమందికి మేము భోజన సౌకర్యం, అన్ని సౌకర్యం కల్పిస్తాం. బస్సులు ఏర్పాటు చేస్తాం. కార్లు అవసరం అనుకుంటే కార్లు తీసుకొస్తే డీజిల్ వస్తాం. అందుకే కార్మిక సోదరులందరూ మన సంస్థను కాపాడుకోవడం కోసం, మన హక్కులు నిలబెట్టుకోవడం కోసం, మన మెడికల్ అన్ఫిట్లు మళ్ళీ పునరుద్ధరణ కోసం, మన సంస్థ పురోగతి ముందుకు తీసుకుపోవడం కోసం మీరు అందరూ కలిసి రావాలని చెప్పి సింగరేణి కాల్స్ ఎంప్లాయీస్ సిఐటిగా కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గోదావరి కనిలో మాల సంఘం ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులు హక్కుల కోసం పోరాడుతున్న తీరులో వారు చేస్తున్న సమ్మెకు మాల సంఘం ఆధ్వర్యంలో వారిని కలిసి మద్దతు తెలపడం జరిగింది. ఈ సందర్భంగా మాల సంఘం ప్రతినిధులు మాలే మధు, మర్రి ఐలయ్య తదితరులు పాల్గొని మాట్లాడారు. తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న న్యాయమైన సమ్మెకు మాల సంఘం సంపూర్ణ మద్దతు తెలియజేస్తోంది. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసిన తీరుపై మంత్రి స్పందించాలని, వారి హక్కులను తీర్చే విధంగా చూడాలని కోరారు. అనివార్యమైన పరిస్థితుల్లో ఆర్టీసీ కార్మికులంతా తమ సమస్యల పరిష్కారానికి సమ్మె బాట పట్టిందన్నారు. కార్మికుల ఐక్యత ఆర్టీసీని ప్రభుత్వంలో వెంటనే వేతన సవరణలను కార్మికుల ఉద్యోగ భద్రత కల్పించాలి.
జిందాబాద్ మీరు ఏదైతున్నారో ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలనేది. సో అదొకటి. అండ్ 2021 సవరణ 30% ఫిట్మెంట్ ఏది ఉందో అది 2025 సవరణ అమలు చేయాలని చెప్పి ఆర్టీసీ కార్మికుల ఉద్యోగులందరూ భద్రత కల్పించాలని, కారుణ్య నియామకాలను పర్మనెంట్ ఉద్యోగాల కింద భర్తీ చేయాలని చెప్పి మీరు చేసేది ఏదైనా ప్రక్రియ వేగవంతం చేసి వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకొని దాన్ని అమల్లోకి వెంటనే తీసుకురావాలని చెప్పి మాల సంఘం తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం, కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని. 100% ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు వేతనాలు సరిపోక ఇబ్బందులు గురవుతారు. ఇప్పటికీ ఎన్నోసార్లు ఇదివరకు ఉన్న గవర్నమెంట్లో కూడా ఇప్పటికి జరిగినాయి ఇలాంటి కార్యక్రమాలు. ఇంతకుముందు కూడా మన వాళ్ళు చేసినప్పటికీ అప్పుడు కూడా ఉన్నటువంటి టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా అప్పుడు అంగీకరించకపోవడం, జనాలను ఇబ్బంది పెట్టడం అనేది అప్పుడు కూడా జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కనీసం ఇప్పుడైనా వీళ్ళైనా కనువిప్పు తీసుకొచ్చుకొని కనీసం వీళ్ళైనా చర్యలు తీసుకొని మమ్మల్ని దగ్గర పెట్టుకుంటారని చెప్పి వీళ్ళు ఆశిస్తాను. కానీ సోదరులు ఆశించిన మేరకు ఈ ప్రభుత్వం కూడా నిమ్మకు నీరెట్టినట్టు వ్యవహరిస్తుందని చెప్పి తెలియజేస్తాను. వెంటనే తగు చర్యలు తీసుకొని ఉద్యోగులందరికీ వెంటనే తగు న్యాయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. కాళేశ్వరం ప్రాజెక్టుపై విషం కక్కిన రేవంత్ రెడ్డి పీసీ ఘోష్ నివేదిక చెల్లదని హైకోర్టు తీర్పుతోనైనా చిల్లర మాటలు మానుకోవాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సూచించారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత ప్రభుత్వంపై నిందలు వేయాలని, కాళేశ్వరంను కూలేశ్వరం అంటూ తప్పుడు ప్రచారం చేస్తూ పీసీ ఘోష్ కమిషన్ ద్వారా తప్పుడు నివేదిక ఇచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్ అరెస్ట్ చేయాలని కుట్ర పన్నారని ఆరోపించారు. ఇప్పుడు హైకోర్టు ఆ నివేదిక చెల్లదని తీర్పిచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టుల మరమ్మతులు చేపట్టి రైతులకు ప్రజలకు తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో చిల్లర మల్లర రాజకీయాలు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో చేయడమే కాకుండా పనికిరానటువంటి ఒక కమిషన్ను పీసీ ఘోష్ కమిషన్ అని వేసి 16 నెలలు కేసీఆర్ గారిని, అదేవిధంగా తెలంగాణ 10 ఏళ్ల అభివృద్ధి పదంలో నడిపించినటువంటి ప్రభుత్వాన్ని నీలాప నిందలు వేస్తూ అనేక వ్యాఖ్యలు ప్రకటనలు చేసినటువంటి ఈ యొక్క పీసీ ఘోష్ కమిషన్ కు సంబంధించినటువంటి వ్యాఖ్యలు చెల్లవు అని చెప్పేసి హైకోర్టు తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్తు ప్రజానికం, రైతాంగం అందరూ కూడా ఇలా రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి. మాకు నీళ్లు ఇవ్వడం కోసం కేసీఆర్ గారు ప్రాజెక్టు నిర్మాణం చేస్తే కేసీఆర్ గారిని కాకుండా తెలంగాణ రాష్ట్రాన్ని బదనాం చేసేటువంటి విధంగా ఈ యొక్క కమిషన్ వ్యాఖ్యలున్నాయి. ఈ వ్యాఖ్యలను వీటన్నింటిని కూడా ఇక ముందు ఎన్నడూ కూడా చేయొద్దని ఇలా కోర్టు ఇచ్చినటువంటి సందర్భంగా ఈ యొక్క కోర్టు తీర్పు ఇలా రైతుల విజయం, బీఆర్ఎస్ పార్టీ విజయం, 10 ఏళ్ల గొప్ప పరిపాలన విజయంగా అభివర్ణిస్తూ రేవంత్ రెడ్డి తప్పకుండా ప్రజలకు క్షమాపణ మొట్టమొదటిగా రైతాంగాన్ని ఎన్నుకున్నారు. మరి రైతాంగానికి ఏం కావాలి? రైతాంగానికి నీరు కావాలి, కరెంటు కావాలి, వాళ్ళు మరి సాగు చేసుకోవడానికి డబ్బులు కావాలి. ఆ విధంగా ఈ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా కేసీఆర్ గారు వినూతమైన ఈ యొక్క సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి మరి దర్దాపు నీళ్లు కావాలంటే 80 లక్షల చిల్లర కాళేశ్వరం ప్రాజెక్టుని కట్టి ప్రపంచంలో గొప్ప పేరు తెచ్చుకున్న మహోన్నత వ్యక్తిని ఈరోజు నువ్వు తప్పుడు అబద్ధాలు ఆడి తెలంగాణ రాష్ట్రంలో దొంగ ముఖ్యమంత్రిగా నువ్వు ఎన్నికబడి అయితే రైతాంగాన్ని మోసం చేస్తాం, రైతాంగాన్ని కాదు కేసీఆర్ ప్రభుత్వాన్ని మోసం చేస్తాం, కేసీఆర్ ను మరి తప్పుడు ఇదే రైతాంగానికి ప్రజలకు చేద్దామన్న ఉద్దేశంతో కాళేశ్వరం కూలేశ్వరంగా
అని ప్రకటన చేసి 2.5 సంవత్సరాలు రైతాంగాన్ని గోసపెట్టుకున్నావు. నీరందక దేశంలో దళిత క్రైస్తవులపై దాడులు జరుగుతున్నాయని ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ పెద్దపల్లి పార్లమెంటు ప్రాంత కోఆర్డినేటర్ పల్లె శాంతిరాజ్ అన్నారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శాంతిరాజ్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు మాదిరిగానే ఈ ప్రభుత్వం దళిత క్రైస్తవులకు కుల ప్రాతిపదికన హోదా కల్పించడం లేదని పేర్కొన్నారు. గతంలో ఉన్న పలు కమిషన్లు సైతం దళిత క్రైస్తవులకు అనుకూలంగా ఉండేవని గుర్తు చేశారు. అంతేకాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న సమయంలో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి దళిత క్రైస్తవుల కులానికి హోదా కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించారని గుర్తు చేశారు. క్షేత్రస్థాయిలో వారి కుల నేపథ్యంలోకి వెళ్ళి మేము అక్కడ పాత పెడతామంటే కూడా ఇది క్రైస్తవుల్ని కాదు కదా అంటా ఉన్నారు. ఇది క్రైస్తవుల్ని కాదు కదా అంటే ఇది కూడదు. కనీసం చచ్చిపోతే కూడా సమాధి చేయడానికి కూడా స్థలం ఉండదా? మతానికి కులానికి వ్యత్యాసం ఎంతో ఉంటుంది, కానీ దాన్ని లంకెపెట్టి చూస్తున్నటువంటి నేపథ్యంలో కావాల్సుకొనే గత ప్రభుత్వాలు కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, దళితులకు రిజర్వేషన్ లేకుండా చేస్తూ ఉంది. ఇది చాలా దారుణమైనటువంటి అంశం. దీని గురించి 2004లో రంగనాథ మిశ్రా అనేటువంటి కమిషన్ ఏం చెప్పిందనంటే మత భాషపరమైనటువంటి మైనార్టీలకు సంబంధించినటువంటి విషయంలో మతానికి కులానికి లంకపెట్టి చూడడం అనేది అవసరం లేదని చెప్పేసి 2004లో రంగనాథ మిశ్రా కమిషన్ వారు తెలియజేశారు. అలాగే 2005లో కూడా జస్టిస్ రాజేందర్ సంచార్ కమిషన్ 7 సభ్యులు కలిగినటువంటి కమిషన్, ఈ కమిషన్ ఏం చెప్పినదంటే దేశంలో మత మార్పిడి తర్వాత కూడా దళిత క్రైస్తవులు సామాజిక ఆర్థిక విద్య సంబంధించిన పరిస్థితులలో ఎలాంటి మార్పు లేదని తెలియజేస్తూ ఉన్నది. అలాగే 2008లో కూడా సామాజిక శాస్త్రవేత్త అయినటువంటి సతీష్ దేశపాండే గారు ఆయన సారథ్యంలో ఒక కమిటీ వేశారు. వారు కూడా ఏం చెప్పారంటే దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా విస్తరింపజేయాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు. ఇన్ని కమిషన్లు వేసినప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ కమిషన్లను పరిగణలోకి తీసుకొని వారికి ఎస్సీ హోదా కలిగించాల్సినటువంటి అవసరం ఉండుండగా మరొక 3 సభ్య కమిటీ వేసి కాలయాపన చేస్తూ ఉంది. ఈ సందర్భంలో ఏమవుతుంది, ఈ నేపథ్యంలో ఏమవుతుందంటే దళిత క్రైస్తవులు చాలా నష్టపోతూ ఉన్నారు. ఉదాహరణకి ఈరోజు ఒక లా సెట్ నోటిఫికేషన్ వచ్చా ఉన్నది. అందులో 40% ఉన్నటువంటి అంటే వాళ్ళ విద్య పరంగా 40% ఉంటే వాళ్ళు దానికి అర్హులు అవుతారు ఎంట్రన్స్ టెస్ట్ రాయడానికి. అదే బీసీసీ ఉన్న వాళ్ళకైతే దానికి అర్హత లేదు, ఎందుకంటే వాళ్ళకి 45% ఉండాలి, లేదంటే 50% ఉండాలి. అంటే ఈరోజు దళిత క్రైస్తవులు కనీసం చదువుకోవడానికి కూడా అర్హత లేనటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. చదువుకోవడమే కష్టతరం అయితే వాళ్ళు ఎట్లా అభివృద్ధి చెందగలుగుతారు, వారు ఎట్లా ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళగలుగుతారు, వారు ఏ విధంగా మంచి ఉద్యోగస్తులుగా మారగలరు, వాళ్ళు ఎలా ఆర్థికంగా సామాజికంగా ఎదగగలుగుతారు? ఇది ఒక ప్రశ్నార్థకంగా మిగులుతూ ఉంది. ఈ ప్రభుత్వాలన్నీ కూడా దళిత క్రైస్తవులను టార్గెట్ చేసి వీళ్ళను రాజకీయంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు వీళ్ళను ఎదగనివ్వకుండా చేసేటువంటి కుట్రలు చేస్తున్నాయని మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ విషయంలో ఆలోచించాలని మేము మనపూర్వకంగా ఈ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎల్కలపల్లి ఎంపీపీఎస్ పాఠశాలలో పేరెంట్స్ టీచర్ సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ 100% పిల్లలకు అర్థమయ్యే విధంగా బోధన చేయాలని ఆదేశం. బకాయి పడ్డ 52,000 కోట్ల రూపాయలు ఇవ్వాలని చలో హైదరాబాద్ విద్యుత్ సౌదా వద్ద నిరసనకు కార్మిక వర్గం తరలిరండి. సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి పిలుపు. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న న్యాయమైన సమ్మెకు మాల సంఘం సంపూర్ణ మద్దతు. పీసీ ఘోష్ నివేదిక చెల్లదని హైకోర్టు తీర్పుతోనైనా చిల్లర మాటలు మానుకోవాలి. హితవు పలికిన రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.